పొందాలని. నీ నామములో ఇద్దరు ముగ్గురు కలసిన చోట వెలసే దేవా. నీ నామములో ఇద్దరు ముగ్గురు కలసిన చోట వెలసే దేవా. ఈ బలి పూజలు చేసినావా, దీవెన మాపై కురిపించవా. ఈ బలి పూజలు చేసినావా, దీవెన మాపై కురిపించవా. దీవెన మాపై కురిపించవా. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. ఈ బలియాగం మాకెంతో భాగ్యం, ఆత్మానందం మనసుకు మోదం. నీ బలియాగం మాకెంతో భాగ్యం, ఆత్మానందం మనసుకు మోదం. నీ సన్నిధిలో మము కావుమయ్యా, దీవెన మాపై కురిపించవా. నీ సన్నిధిలో మము కావుమయ్యా, దీవెన మాపై కురిపించవా. దీవెన మాపై కురిపించవా. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన హృదయముతో పాల్గొనవాచితి పూజా బలిలో. పాల్గొనవాచితి పూజా బలిలో. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనము పొందాలని. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనము పొందాలని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు తిరు హృదయ మహోత్సవానికి సిద్ధపడుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి త్రిదిన ప్రార్థనలో రెండవ రోజున ప్రతిపాడు విచారణకర్తలు మా ప్రియతమ చిన్నప్ప ఫాదర్ గారు ఈ పూజాబలిని సమర్పించి దైవ వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారికి మన కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. మరి మీకు చెప్పాను మన అమ్మమ్మ గారి విచారణని. అమ్మమ్మ గారు మనల్ని చూడడానికి, మనవరాలు చూడడానికి, మన కత్తిపూడి విచారణ చూడడానికి వచ్చారు. మరి ఎంతో ప్రేమతో మన ఆహ్వానాన్ని వారు మన్నించి పూజకు వస్తారని, సందేశం అందిస్తారని వారు మాట ఇచ్చారు. మన మధ్య సకాలంలో ముందుగా వచ్చారు. చాలామంది మంచి పాప సంకీర్తన కూడా ఫాదర్ గారి దగ్గర చేశారు. ఈరోజు ధ్యానాంశము తిరుహృదయము ప్రశాంత నిలయము. ఈ ధ్యానాంశంపై ఈ పూజాబలి వాక్య పరిచర్య ఉంటుంది.
మరి ఈరోజు ఈ పూజా ప్రార్థనల్లో కానీ వాక్య పఠనాల్లో కానీ మరి కానుకల సమర్పణ, మరి గురువులకు ఈ ప్రత్యేకంగా మన చిన్నపారు గారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఆర్సీసీ యూనిట్, అలాగే కొండవారిపేటలో ఉన్నటువంటి ఆ సెయింట్ జోసెఫ్ యూనిట్ వారు నిర్వహిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతున్నటువంటి కత్తిపూడి విచారణ గురువులకు ప్రత్యేకమైనటువంటి పండగ శుభాకాంక్షలు. అదేవిధంగా విశ్వాసులకి, అదేవిధంగా ఈ విచారణ ముద్దు బిడ్డ గురువు అయినటువంటి ఫాదర్ గారికి, అమ్మగారులకి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రెండవ రోజున యేసు ప్రభు యొక్క తిరుహృదయం గురించి ధ్యానం చేసుకుంటూ, ఆ ప్రభు యొక్క హృదయం మనకు దేవుడు ఎలా అందించారనేటువంటి విషయాన్ని ఈనాడు దేవుని యొక్క ప్రేరణ వలన, దేవుని యొక్క అనుగ్రహం వలన మనం అందరం కూడా తెలుసుకుని, మనం ఆత్మీయంగా ఆనందించేటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో పశ్చాత్తాపం కలిగి ఆ ప్రభు మనం కోరుతున్నారు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో ఉన్నటువంటి బాధలు కష్టాలన్నీ కూడా నాకు ఇవ్వు, తప్పకుండా నేను నీకు విశ్రాంతినిస్తానని ఆ ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో మన హృదయాల్ని ఆ ప్రభు హృదయంలోనికి సమర్పించుకుంటూ, మనలో ఉన్నటువంటి పాపదోషాలు, కష్టాలు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ఆ ప్రభు హృదయంలో సమర్పించుకుని ప్రభు యొక్క విశ్రాంతి, ప్రశాంతతను పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. పాపము చేసితి దేవా, పాపిగా మిగిలితి ప్రభువా, పాపము చేసితి దేవా, పాపిగా మిగిలితి ప్రభువా, నీ దరి చేరే భాగ్యమును పొందగనలిగితి దేవా, నీ దరి చేరే భాగ్యమును పొందగనలిగితి దేవా, నన్ను కరుణించవా, నన్ను క్షమించవా, నన్ను కరుణించవా, నన్ను క్షమించవా. పాపము చేసితి దేవా, పాపిగా మిగిలితి ప్రభువా. దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా ములోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం ఏలిన వారై సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము ఆరాధించుచున్నాము జనితైక పుత్రుడా ఏలిన వారైన యేసుక్రీస్తువా జనితైక పుత్రుడా ఏలిన వారైన యేసుక్రీస్తువా లోక పాపమును పరిచుటకు ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాపమును భరించుటకు ఇలలో వెలసిన మా ప్రభువా ఇలలో వెలసిన మా ప్రభువా పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము ఆరాధించుచున్నాము మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ముందువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములను వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్లజేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రలు మగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. కావున లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమనర్చి ఉన్నను, ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనను తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శపథమనర్చితిని, వారు ఎన్నడూనూ నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయినను ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అటుల చెప్పెను. మరియు 7వ దినమును గూర్చి ఆయన ఒకచోట చెప్పి ఉన్నట్లు దేవుడు 7వ దినమున తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది, వారు ఎన్నడూనూ నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపవలసి ఉన్నది. ముందు ఆ సువార్తను వినిన వారు అనేకులు తమ అవిధేయత చేత ప్రవేశింపకపోయిరి కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింపగలరు. ఇది ఏలిన వారి వాక్కు. నీ వాక్యమే నా జీవము, నా హృదయ దీవా యేసయ్యా. నీ వాక్యమే నా జీవము, నా హృదయ దీవా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యము నా జీవము, నా హృదయ దీవా యేసయ్యా. నీ వాక్యమే నా జీవము, నా హృదయ దీవా యేసయ్యా. నీ వాక్య పరిచర్యతో నా పాప హృదయంబును, నీ వాక్య పరిచర్యతో నా పాప హృదయంబును అనుదినము
అనుదినము అనుక్షణము పరిశుద్ధపరచుము నా యేసువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమే నా జీవము నా హృదయ దేవా యేసయ్యా. నీ వాక్యమే నా జీవము నా హృదయ దేవా యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త 14వ అధ్యాయము వచనములు 27 నుండి 31 వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను. ఎలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన అందరం కూడా ప్రశాంత నిలయం, యేసుప్రభు యొక్క తిరు హృదయం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని దాని యొక్క ధ్యానాంశం ద్వారా దేవుని యొక్క వరాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యేసు తిరు హృదయాన్ని ధ్యానించుకున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రతి మనిషి జీవితంలో ఈ ప్రస్తుత ప్రపంచంలో అత్యవసరమైంది ఏది అంటే ప్రతీది కూడా అవసరమే. అన్ని అవసరాలు తీరిన తర్వాత మనం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని ప్రశ్నించుకుంటే ప్రియ సోదరి సోదరులరా, మన హృదయానికి ఒకటి అత్యవసరం. ఏంటంటే అది శాంతి. ఈ శాంతిని అనేక మాటల్లో కూడా మనం విని ఉన్నాం. బైబిల్ గ్రంథం ప్రకారంగా ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పరిశీలించుకుంటే ఈ శాంతి అనేటువంటిది ఏంటి, ఈ శాంతి అంటే ఏంటి, ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని పరిశీలించుకుంటే శాంతి అంటే ఏంటి? శాంతి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వరం.
శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించుకుంటే ఈ శాంతి ప్రేమ నుండి జనిస్తుందట. ప్రేమ ఎక్కడి నుంచి జనించును? ప్రేమ ఎక్కడ నుండి జనించును? ఎక్కడి నుంచి పుడుతుంది ప్రేమ? ప్రేమ దేవుడి నుండి జనించును. కాబట్టి దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపుడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుడి నుంచి ప్రేమ పుట్టింది. ప్రేమ నుంచి ఏం పుడుతుందంటే శాంతి జనిస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో మనం అందరం చూస్తున్నాం, చదువు ఆలకించాం. ఏంటంటే ప్రియ సోదరి సోదరులారా, దేవునికి ఒక ఆలోచన ఉంది, ఈ లోకాన్ని సృష్టించాలని. ఈ లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు మొట్టమొదటిగా దేన్ని సృష్టించారు? మొట్టమొదటిగా దేవుడు సృష్టించింది వెలుగును సృష్టించారు. వెలుగులోనికి ఇవన్నీ కూడా సృష్టించారు. మొట్టమొదట వెలుగు కలిగిన తర్వాత దేవుడు ఏమనుకున్నారు? వెలుగు ఎలా ఉంది? వెలుగు ఎలా ఉందంటే చాలా బాగుంది. భూమి ఆకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కాబట్టి దేవుడు తాను కలిగించినటువంటి ప్రతి దాన్ని చాలా బాగా ఉండడం చూసి ఆయన ఏం చేశారంటే ప్రియ సోదరి సోదరులరా, సంతృప్తి చెందారు, ఆనందాన్ని చెందారు. కాబట్టి ఆయన కలిగించినటువంటి ఏ వస్తువైనప్పుడు కూడా అతనికి ఆనందాన్ని కలిగించదంటే ఆయన నెమ్మళించారు, శాంతించారు. బాగాలేదు అనుకోకుండా చాలా బాగుంది అనేటువంటి స్థితిని మనం ఆలకిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా. తద్వారా దేవుడు కలిగించినటువంటి ఈ క్రమత్వంలో ఏముంది అంటే ప్రియ సోదరి సోదరులారా, శాంతి ఉంది. అలజడులు లేవు. ఎక్కడా కూడా ప్రకృతి విరుద్ధంగా ఏది ఆయన కలిగించలేదు. అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా సహజంగా ఆయన అన్నీ కలిగించారు. అవన్నీ కూడా ఒక పద్ధతిలో ఉన్నాయి. ఈ పద్ధతిలో ఉండడం బట్టే ఆయనకి మనసుకి శాంతి కలిగింది. కాబట్టి తాను కలిగించింది, తర్వాత కలిగించినటువంటి వ్యక్తి కూడా రెండు సమన్వయంగా ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులరా, అక్కడ ప్రశాంతత నెలకొంది. దేవుల్లో ప్రశాంతత నెలకొంది. ఆ సృష్టిలో కూడా దేవుడు ప్రశాంతతని దేవుడు ఇచ్చారు. కాబట్టి చివరికి సృష్టి ముగించిన తర్వాత దేవుడు ఏం చేశారంటే విశ్రాంతి తీసుకున్నారు. ఈ విశ్రాంతిలో కూడా ఆయనకు ఎంతో ఆనందం, శాంతి కలిగినటువంటి ఒక గుణం మనకి తెలుస్తుంది ప్రియ సోదరి సోదరులారా. అటువంటి ఈ విశ్రాంతిని మానవుడు కూడా స్వీకరించాలి. 7 దినాల పనిచేయి, 6 దినాల పనిచేయి, 7వ రోజు నువ్వు కూడా ఈ శాంతిని అనుభవించు. నువ్వు శ్రమించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చేసిన పనులను చూసి నువ్వు ప్రశాంతంగా శాంతిని అనుభవించు. దానివల్ల నీ వలన ఆ రెండింటికి సమన్వయాన్ని ఏర్పరచుకుని ప్రశాంతంగా బ్రతకండి, ప్రశాంతంగా కలిసిమెలిసి జీవించండి అని దేవుడు మానవుడికి తన యొక్క ప్రశాంతతను దయచేస్తున్నాడు ప్రియ సోదరి సోదరులరా. కాబట్టి ఈనాడు ప్రియ సోదరి సోదరులరా, ఏ పని చేయాలన్నా, ఏ పని జరగాలన్నా ఏముండాలి ప్రియ సోదరి సోదరులరా? మీ ఇంట్లో బండిడి పని ఉంది. బండిడి పని ఏం చేస్తుంది? ఇంట్లో మనుషులు ఉన్నారు. పని ఎలా జరుగుద్ది అంటే ప్రియ సోదరి సోదరులరా, పని మనిషికి లొంగాలి, మనిషి పనికి విధేయించాలి. ఎంత పని ఉన్నప్పుడు కూడా ఒక బలవంతుడికి పని చేస్తుంటే పని లొంగిపోయి చివరికి పని అంతా కూడా సక్రమంగా జరిగిపోద్ది. అప్పుడు అతడు ప్రశాంతంగా అమ్మయ్య నేను ఈ పని చేయగలుగును అనేటువంటి విషయాన్ని ప్రశాంతంగా అనుభవిస్తాడు. అదేవిధంగా ప్రతి మనిషి కూడా ఒక పనిని నిర్వహించడానికి ఆ పనికి లొంగవలసిందే ప్రియ సోదరి సోదరులు. చేయడానికి తల ఒగ్గవలసిందే, విధేయించవలసిందే. అది ఏ పని అయినప్పుడు కూడా ఒక వ్యక్తి ఆ పనిని చేయడానికి తను కూడా తల వంచక తప్పదు, విధేయించక తప్పదు. అలా విధేయించే మనిషి తప్పకుండా పనిని నెరవేరుస్తాడు.
అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం, శాంతి కలుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, పని చేసే మనిషికి మధ్యలో సమన్వయం కలిగించేది ప్రశాంతత అనేటువంటిది పుడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు ప్రియ సోదరి సోదరులు పని చేసిన తర్వాత మనుషులందరూ ఏం చేస్తారు? పని బాగా చేసిన తర్వాత ఏం చేస్తారు? దేవుడు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి ఎక్కడ తీసుకుంటారు? తన గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకునే సమయం ఏంటి? విశ్రాంతి తీసుకునే సమయం రాత్రికాల సమయం. రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి ప్రియ సోదరి సోదరులారా. అదేవిధంగా నీ గృహంలో ఆ ప్రశాంతత ఉన్నట్లయితే నువ్వు సుఖంగా నిద్రపోతావు. నీ గృహంలో ఓ ప్రక్కన టీవీ పెట్టుకుని టీవీ చూస్తూ, ఓ పక్కన భోజనాలు చేస్తూ, ఓ పక్కన మనుషులు మాట్లాడుకుంటూ, ఓ ప్రక్కన పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటే అక్కడ ఒక మనిషి శాంతిని అనుభవించగలడా? ఎంత కష్టపడి వచ్చినప్పుడు కూడా శాంతిని అనుభవించగలడా? అటువంటి సందర్భంలో తండ్రి, కుటుంబ యజమానుడు తాను ప్రశాంతంగా జీవించాలి అంటే భార్య కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి. ఇల్లు అంతా కూడా సరినెత్తేయాలి, పిల్లలందరినీ సరినెత్తేయాలి, పనులన్నీ కూడా సరినెత్తేయాలి. వస్తున్నటువంటి భర్తకి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వాలి. ఆ విధంగా ఒక కుటుంబంలో ఈ శాంతి, ఈ ప్రశాంతి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది ఎవరి చేతుల్లో ఉందంటే దేవుడు మనకు ఆజ్ఞిస్తున్నారు, నీ చేతుల్లోనే ఉంది. నువ్వే నీ కుటుంబాన్ని ఒక శాంతిమయమైనటువంటి, సమన్వయమైనటువంటి, అందరూ కూడా ప్రశాంతంగా, అందరూ కూడా వారి వారి పనులు చేసుకుని విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం, విశ్రాంతి తీసుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒకవేళ తీసుకోకపోతే నీ నెత్తి మీద బరువులు ఎక్కువైపోతే, పనులు ఎక్కువైపోతే నువ్వేమైపోతావు? అనారోగ్యం పాలైపోయి, ఆరోగ్యం చెడిపోయి, చివరికి 60 సంవత్సరాల్లోనే నువ్వు 90 సంవత్సరాల వయసు వచ్చిన వాడిగా ముసలివాడమైపోతావు, చనిపోతావు. నీ జీవితం భారమైనటువంటి జీవితంగా ముగించవలసి వస్తుంది. అందుకే దేవుడు ఈ విశ్రాంతి అనేటువంటి దాన్ని దేవుడు ఇచ్చి, విశ్రాంతి తీసుకోండి, ఇది నా వరం, నా ప్రేమ నుండి మీకు శాంతినిస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా విధేయతతో కూడినటువంటి జీవితం జీవించి ప్రశాంతంగా జీవించండి, నుండు నూరేళ్లు జీవించండి, సంతోషంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే మానవుడు దేవుని వాక్యానికి, దేవుడు అప్పచెప్పనికి విధేయత చూపకుండా అవిధేయత చూపాడో అప్పుడే మానవుడు పతనమైపోయాడు. పతనమైపోయి కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, రోగాల మీద రోగములు, అకాల మరణాలు ఇవన్నీ తెచ్చుకుని మానవ జాతిని అంతటినీ కూడా కులీనపరుస్తూ చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మానవుడి మీద దేవుడికి ప్రేమ పుట్టింది. ఆ ప్రేమను పుట్టించి ఈనాడు మనందరికీ కూడా యేసుక్రీస్తును ఒక వరంగా మనకు అందించారు. యేసుక్రీస్తును దైవ ప్రేమగా ఈ లోకానికి బహుమానాన్ని ఇచ్చారు. ఆ యేసుక్రీస్తు మనందరినీ చెప్తున్నారు, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈ కాలంలో ఎక్కడ చూసినా కుటుంబాల్లోనే శాంతి సమాధానాలే, కుటుంబంలోనే ఒకరికొకరికి పడదు, విధేయత లేదు. కుటుంబమే కాదు, కుటుంబాల మధ్యలో, సమాజం మధ్యలో, ప్రాంతాల మధ్యలో, దేశాల మధ్యలో దెబ్బలాట్లు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, చాలామంది ఈ ప్రపంచానికి శాంతినివ్వాలి అని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. మనం ఈ కాలంలో 1986 సంవత్సరంలో ప్రపంచ శాంతి అనేటువంటి సంవత్సరాన్ని ప్రకటించి మనుషులందరూ కూడా శాంతిగా ఉండాలి, దెబ్బలాటలు లేకుండా ఉండాలి అనుకున్నారు. అదేవిధంగా మెస్సియా, రెండవది ఆక్టేవియన్ శాంతి అని ఒక శాంతి ప్రపంచంలో పెట్టారు. ఏంటంటే ప్రపంచంలో మనుషులందరూ బాగా ఉండాలి, దెబ్బలాటలు లేకుండా, యుద్ధాలు లేకుండా, ప్రపంచ దేశాలన్నీ బాగా ఉండాలంటే ఏం కావాలంటే చట్టం. ఒక చట్ట ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే గొడవలు ఉండో,
యుద్ధాలు ఉండవు, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నారు. అదేవిధంగా ప్రియ సోదరి సోదరులారా, 1960వ సంవత్సరంలో ఒక మూమెంట్ వచ్చింది, హిప్పీ మూమెంట్. ఈ హిప్పీ మూమెంట్లో ప్రియ సోదరి సోదరులారా, ఈ గొడవలు కానీ కలహాలు కానీ లేకుండా ఉండాలంటే అందరూ పని చేయాలి. పని చేసిన తర్వాత వీకెండ్ ఎప్పుడు ఎప్పుడండి? వీకెండ్ సాటర్డే అండ్ సండే. ఈ వీకెండ్ రోజుల్లో ఈ హిప్పీ మూమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం అందరం కూడా దెబ్బలాడుకోకుండా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలంటే తినడం, త్రాగడం, ఎంజాయ్ చేయడం. కాబట్టి శరీరాన్ని సుఖపెట్టే కార్యాల్లో అందరూ తలమునకలైపోతే మనకు దెబ్బలాట్లే ఉండవు, మనకు ఎటువంటి గొడవలు ఉండవు, ప్రపంచ యుద్ధాలు సమస్య పోతాయి అని చెప్పుతూ ప్రియ సోదరి సోదరులారా, ఈ శాంతి అనేటువంటి దాన్ని అనేక మంది అనేక విధాలుగా ప్రకటించుకున్నారు. కానీ యేసుప్రభు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఇచ్చే శాంతి లాంటిది నాది కాదు. తినేసి త్రాగేసి సరదాగా సంతోషంగా అందరూ కలిసి ఉంటే అది శాంతి కాదు. ఈ ఈ చట్టాన్ని చేతుల్లో పెట్టుకుని శాంతిని అందించాలనుకునేది నిజమైన శాంతి కాదు. ఇది ప్రకటించేటువంటి శాంతి కాదు. నేను ఇచ్చే శాంతి ఒక స్పెషల్ శాంతి అని దేవుడు చెప్తున్నాడు ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ శాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది శాంతి? ఈ శాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రేమ నుంచి శాంతి జనించింది. ప్రేమ ఎక్కడి నుంచి జనించిందంటే దేవుని నుంచి జనించింది. ఈ శాంతి అనేటువంటిది దైవవరం, ఆత్మవరం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి అంటే మనం ప్రేమించాలి, ప్రేమ అనేటువంటి ఆజ్ఞను పాటించాలి. శత్రువుల్ని ప్రేమించు అనేసి ప్రభు సెలవిస్తున్నారు. శత్రువులు ప్రేమిస్తే వారిద్దరి మధ్య ప్రశాంతత, ఒక శాంతి నెలకొంటుంది. అటువంటి ప్రశాంతత ప్రజల మధ్యలో ఉండాలంటే ప్రజలు ఒకరికొకరు ప్రేమను అందించాలి. మొట్టమొదటిగా ప్రజలకి ప్రేమను అందించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ప్రియ సోదరి సోదరులారా, మనుషుల్ని ప్రేమించడం అనేటువంటి చేసిన కార్యంలో గొప్ప వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడు మానవులను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించాడు. ఆ కుమారుడు మన దండింపక మనం నిత్య జీవం పొందడానికే మనందరినీ కూడా ప్రేమిస్తున్నారట ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి ఆ యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు ఏంటంటే, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి ప్రేమ నుంచి జనించాను. కాబట్టి తండ్రి ఆజ్ఞని నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, మనం అందరం కూడా ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలంటే, నేను శాంతిని మీకు ఇవ్వాలంటే మీరు పరస్పరము ప్రేమించక తప్పదు. ప్రేమ ద్వారానే శాంతి జనిస్తుంది, ప్రేమ ద్వారానే శాంతి ద్వారానే ఒకరి మధ్య ఒకరు అందరూ కూడా ప్రశాంతంగా, ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి తారతమ్యములు లేకుండా, ఎటువంటి పేదాధనిక అనేకమైనటువంటి వర్గ విభేదాలు లేకుండా జీవించేటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ప్రేమ నుంచి జనిస్తుంది తప్ప వేరొక దాని నుంచి జనించదు అని యేసుక్రీస్తు వారు బోధించారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ యేసుక్రీస్తు యొక్క శాంతి మనం స్వీకరించాలంటే చేయవలసిందేంటి? మనం ఏ విధంగా యేసు ప్రభు యొక్క శాంతిని మనం పొందుతాం అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, మనం అందరం కూడా ఆ యేసుక్రీస్తు యొక్క శాంతిని అనుభవించాలంటే ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఆజ్ఞలకు విధేయించాలి. ఆయన మాటలను స్వీకరించి ఆ మాటల ప్రకారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా ఆ శాంతి, విశ్రాంతి, ఆ ప్రశాంతి మనం పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఎవరు ఈ శాంతిని పొందుతారంటే ప్రియ సోదరి సోదరులరా, ఎక్కడ పొందుతారంటే ప్రియ సోదరి సోదరులరా, 131వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 131వ కీర్తన 2. అట్టి జీవితము
131. నా హృదయము నిమ్మళముగాను ఎలా ఉన్నది? ప్రశాంతంగా ఉన్నది. నా హృదయం ప్రశాంతంగా ఉంది. నా హృదయంలో ప్రశాంతంగా ఉంది. నువ్వు ఎక్కడ చూసినా నా హృదయంలో ఏం కనుగొన్నా అది ప్రశాంతంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు హృదయం ఎలా ఉందట? ప్రశాంతంగా ఉంది. అటువంటి హృదయం మీద తర్వాత చదవండి, పాలు తాగిన తర్వాత, పిల్ల కడుపు నిండిన తర్వాత తల్లి రొమ్ము మీద, హృదయం మీద ప్రశాంతముగా పరుండినట్లే నా హృదయమును నాతో నిమ్మళముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు హృదయం ఎలా ఉందట? ప్రశాంతతతో కూడినటువంటిది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మానవులందరూ కూడా ఆయన బిడ్డల వలె ఆయన వాక్యాన్ని పాల వలె గ్రోలి, ఆయన వాక్యం ద్వారా తృప్తి నొంది, ఆయన వాక్యం ప్రకారంగా జీవిస్తూ ఆయన యొక్క రొమ్ము మీద, ఆయన యొక్క హృదయం మీద విశ్రాంతి తీసుకో. తద్వారా నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రభు యొక్క హృదయంలోంచి ప్రశాంతత, దీవెనలన్నీ కూడా నీకు దొరుకుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పాలు త్రాగి కడుపు నిండినటువంటి బిడ్డ తల్లి యొక్క రొమ్ము మీద, గుండె మీద ప్రశాంతంగా పడుకుంటే ఎటువంటి ఆందోళన, భయాందోళన లేకుండా, ఎటువంటి కలత కన్నీళ్లు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం యేసు ప్రభు యొక్క హృదయంలో నీకు దొరుకుతుంది. అది దొరకాలంటే నువ్వు విధేయించక తప్పదు. ఆయన మాటలకు విధేయించక తప్పదు. ఆయన మాటల్ని స్వీకరించక తప్పదు. ఆయన వాక్యాన్ని నువ్వు ఆహారంగా, పానీయంగా నువ్వు స్వీకరించి నీలో జీర్ణించుకుంటేనే కానీ నీకు ఆ ప్రశాంతత దొరకదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు యేసు ప్రభు యొక్క హృదయం ప్రశాంతికి నిలయం. అటువంటి ప్రశాంతమైన హృదయాన్ని మనకి దేవుడిస్తున్నారు ప్రేమపూర్వకంగా. అందుకే ప్రియ సోదరి సోదరులారా, భారము చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇర్మియా గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్న మీ భుజముల మీద కాడిలు మోసుకుంటూ, బరువులు మోసుకుంటూ పంట పొలాలకు వెళ్ళి సేద్యం చేస్తున్నారు. నా మాట ఆలకించడం లేదు. మీ పంట పొలాలన్నీ తప్పకుండా పండకుండా ఇంట్లో గాదులు నిండకుండా ఉంటాయి. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు ఆ ఎడారిలో దేవుణ్ణి శోధిస్తూ మాట వినకుండా ఉన్నందుకు, వాళ్ళు విధేయించకుండా ఉన్నందుకే వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అడుగు పెట్టకుండా ప్రేతములై చెల్లా చెదిరైపోయారు. కాబట్టి ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనకి ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే విధేయతా గుణం. ఆ విధేయించేటువంటి గుణం వలన నీకేం దొరుకుతుందంటే ప్రశాంతంగా ఉండవచ్చు. పొద్దున్న ఉదయం ఈరోజు మా గుడి విషయంలో కొన్ని తలపోటు విషయాలు ఉన్నాయి. ఒక ఫాదర్ గారు ఫోన్ చేసి, చిన్నప్ప రేపు బయలుదేరుతున్న వస్తున్నావా అని చెప్పారు. నేను ఎక్కడికి వస్తాను, నాకు ఈ మీటింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఆయన చెప్తున్నటువంటి మాట, చిన్నప్ప నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ సమస్యలన్నీ కూడా ప్రభువునకు సమర్పించు. ఆయనకు సమర్పిస్తేనే నీకు ప్రశాంతత ఉంటుంది. లేకపోతే నువ్వేదో చేసేద్దాం అనుకుంటే నీ బుర్ర హీట్ ఎక్కువైపోతుంది, నువ్వేం చేయలేవు అని చెప్పారు. కాబట్టి మనందరికీ కూడా గుర్తుకొచ్చేటువంటి మాట ఏంటి? నీ భారములను ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును, ఆయన సజ్జనుని ఎన్నడూ కలత చెందనీయుడు. ఆ వాక్యాన్ని చదువుకుని ఆ ప్రశాంతత పొందవలసి వచ్చింది ప్రియ సోదరి సోదరులారా. ఆ బరువును దింపుకోవాల్సి వస్తుంది ప్రియ సోదరి సోదరులారా.
దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని 10 సార్లు చేసుకుంటే నీకు భారంగా ఉన్నది దిగిపోద్ది. పై స్థానంలో ఉన్న వాళ్ళు కూడా దిగిపోయి నీకు సమాధానం చెప్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చులకంగా చేయకండి. ఆ దేవుని వాక్యాన్ని చులకం చేసినందుకే 40 సంవత్సరాల ఎడారిలో ప్రేతాలై చెల్లాచెల్లుగా ప్రేతాలై చల్లబడినటువంటి ప్రాంతంగా ప్రజలు దేవుడు వర్ణించాడు. అలా కాకుండా ఈరోజు నువ్వు దేవునితో చెప్పుకో, నీ బాధలన్నీ దేవునితో చెప్పుకో, నీ వేదనలు, నీ కలతలు, కన్నీళ్ళన్నీ కూడా దేవుడి ముందు ఒలకించు. నీవు పాలు తాగించి కడుపు నిండింపచేసి నిద్రపుచ్చేటువంటి ప్రశాంతత తల్లి హృదయం ఎలా ఉందో ఆ యేసుప్రభు యొక్క హృదయం మనకు కూడా అలాగిస్తున్నారట. ప్రియ సోదరి సోదరులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఒక పుస్తకంలో ఈ విధంగా రాయబడింది. మాన్యువేల్ అనేటువంటి ఒక వ్యక్తి చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయారు, ఇల్లు వాకిల్ లేదు. ఆ చిన్న ప్రాయంలో నాకు ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, నాకు ఎవరైనా సాయం చేస్తారా అని అనుకుని ఒక గొప్ప వాళ్ళ ఇంటి ముందు నిలబడి తలుపు తడితే ఆ గొప్పింటి స్త్రీ బయటకు వచ్చి, బాబు ఏం కావాలి అని అడిగిందట. అమ్మ, నాకు అమ్మా నాన్న లేరు, తినడానికి తిండి లేదు, నాకు ఉండడానికి ఇల్లు లేదు, మీకు సేవ చేసుకుని మీ చెంతన ఉండి ఆకలి దప్పులు తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆమె పెద్ద హృదయంతో, బాబు మాకు పనోళ్ళు ఎవరు అవసరం లేదు, నీ స్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది, మాతో పాటు మా పని వాళ్ళతో పాటు నువ్వు కూడా నీకు చేతగలిగినటువంటి పని చేసి నువ్వు అన్నం వస్త్రాలకి లోటు లేకుండా ఇక్కడ ఉండు అని ఆమె ఒక దారి చూపించింది. కాబట్టి ఆ బిడ్డ ఈ పనోళ్ళందరిలో కొంచెం చిన్నవాడు కాబట్టి ఆయన యొక్క స్థితిగతులు చెప్పుకున్నాడు కాబట్టి ఈ యొక్క తల్లి, ఈ గృహిణి ఆయన దగ్గర పదే వచ్చి, బాబు అన్నం తిన్నావా, నీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా అవసరాలు ఉన్నాయా అని అనేటువంటి ప్రేమ చూపించడం ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈనాడొచ్చి మనకంటే ఎక్కువగా ముందుంటున్నాడు, అన్ని పనుల్లో కూడా ముందుంటున్నాడు, అన్ని పనులు చేసి ఆ యొక్క యజమానురాలు యొక్క మెప్పు పొందుతున్నాడు, ఇతను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. వాళ్ళకంటే ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, తినడానికి తిండి సామర్థ్యం ఉంది, ఇంట్లో మనుషులు ఉన్నారు, కానీ ఎవరూ లేనటువంటి ఏకాకి దీనుడు దిక్కుమాలినటువంటి వాడికి ఏ ఆస్కారం లేదు. కానీ వాళ్ళందరూ దయా జాలి ఏం చూపించకుండా అతనికి చేతిలో ఒక ఉత్తరం పెట్టి, ఆవిడికి ఒక ఉత్తరాన్ని చూపించి, అమ్మ ఇక్కడ మనం అందరం పనోళ్ళు ఉన్నాం, కానీ మన పక్కూర్లో వాళ్ళ ఒక పెద్ద ఆవిడికి పనోళ్ళు ఎవరూ లేరట, ఈ అబ్బాయిని అక్కడ పంపిస్తే మీకంటే బాగా అక్కడ ఆవిడ్ని చూసుకుంటుందని ఒక ఆకాశరామన ఉత్తరం రాసి ఆమెకు అందించగానే, బాబు అలాగైతే అక్కడికి వెళ్ళి బాగా క్షేమంగా ఉండని పంపిస్తే అక్కడ ఎవరూ లేరు. అప్పుడు అతను ఏడ్చుకుంటూ దీనత్వంతో నాకు ఎవరైనా పనిస్తారేమో అని ఒక చోటకి వెళ్ళారు. ఒక చోటకి వెళితే అక్కడ ఒక మనిషిని కలిస్తే, బాబు నాకు గుర్రాలు ఉన్నాయి, గుర్రాలని మేపడం, గుర్రాలకి చూసుకోవడం ఆ పని మాత్రం ఉంది, చేయగలవా? ఈ గుర్రాలు ఉండేటువంటి స్థలంలో నువ్వు ఉండొచ్చు, తినొచ్చు, కాబట్టి గుర్రాలను అదుపు చేసేటువంటి ప్రాయం కాదు, గుర్రాలతో పనిచేసేటువంటి తెలివితేటలు లేవు, కొన్నాళ్ళకి ఆ గుర్రాల వలన ఆయన ఇబ్బందులు పడితే నువ్వు ఇక్కడ పని చేయలేవు, వేరే చోటకి వెళ్ళి పని చూసుకో అని పంపించేశాడు. ఇంకొక ఇంటికి వెళ్ళాడు, ఇంకా నెతుక్కుంటే ఇంకొక ఇంటికి వెళితే ఒక పెయింటర్, బాబు నేను పెయింట్స్ వేస్తున్నాను, ఈ అమ్ముడవడానికి నాకు సాయం కావాలి, ఈ అమ్మడం నువ్వు చేస్తూ ఉంటే నీకు అన్నం పెడతాను, నాతో పాటు కలిసి ఉండవచ్చు అని ఇచ్చారు. అతను కూడా ప్రియ సోదరి సోదరులరా అక్కడ కూడా ఈ పెయింట్స్ని ఒకళ్ళకి ఇవ్వాల్సింది ఒకళ్ళకి ఇవ్వడం, ఆ విధంగా ఇబ్బంది పడినప్పుడు అక్కడ అతన్ని కూడా ఉద్యోగం తీశారు. అప్పుడు ఒక మొనాస్ట్రీ సన్యాసుల మఠం దగ్గరికి వెళ్ళి, సన్యాసులు తప్పకుండా దిక్కులేనటువంటి వారికి సాయం చేస్తారని వెళ్ళి అక్కడ ఆ పెద్ద గురువుని అడిగారు, ఫాదర్
నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, అన్నం లేదు, బట్టలు లేవు, నన్ను ఎవరు ఆదరించడం లేదు, ఇప్పటి వరకు కూడా నన్ను త్రోసివేశారు, కాబట్టి మీ దగ్గర ఉంటాను, కాస్త అన్నం పెడితే చాలు, మీకు ఇష్టమైతే నన్ను కూడా ఒక గురువుని చేయండి అని అడిగారట. ఆయన అడిగితే ప్రియ సోదరి సోదరులారా, ఆ ఫాదర్ గారు జాలిపడి ఆ అబ్బాయిని మోనాస్ట్రీలో ఉంచుకున్నారు. మోనాస్ట్రీలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటండి, ఒకటి సైలెన్స్, నిశ్శబ్దం పాటించాలి. రెండోది భక్తి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలి. తర్వాత క్రమశిక్షణలో చాలా డిసిప్లిన్గా ఉండాలి. కానీ ఈ అబ్బాయికి వీటి విలువలేమి తెలియకుండా ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక అక్కడ ఒక క్రమరాహిత్యాన్ని కలిగించినప్పుడు, బాబు నువ్వు ఇక్కడ ఉండడం కంటే బయట ఉండడమే బెస్ట్, మా యొక్క డిసిప్లిన్కి అంతా కూడా నువ్వు అంతరాయాన్ని కలిగిస్తున్నావు అని చెప్పినప్పుడు ఆయన ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉన్నదప్పుడు ఆ ఫాదర్ గారు చెప్పారట, ఇదిగో అక్కడ యేసు ప్రభు యొక్క తిరుహృదయం ఉంది, అక్కడికి వెళ్ళి ఏడు, ప్రార్థన చేసుకో, దుఃఖపడు, దేవుడు నీకు ఒక మంచి దారి చూపిస్తాడు. అక్కడికి వెళ్ళి తన బాధనంతా వ్యక్తం చేసుకుని ఏడ్చి అలా సైలెంట్ అయిపోయాడట. అలా సైలెంట్ అయిపోయి అతను నిద్రలోనో దేనిలో అయిపోయేసరికి అతని పేరు పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరుకి లేచి చూస్తే అక్కడ స్వరూపం సజీవ వ్యక్తిగా ఆయనకు దర్శనమిచ్చారట. దర్శనమిచ్చి, ఇమ్మానుయేలు నీకేం కావాలి అని అడిగారట. నన్ను ఎవరు కూడా స్వీకరించడం లేదు, నన్ను ఎవరు ఆదరించడం లేదు, నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఏమి లేదు, అన్నం కూడా లేదు, నాకు సహాయం చేయండి అని అడిగారట. ఇదిగో నా చేతులు చూస్తున్నావా, నా కుడికి చెయ్యి ఏం చేస్తుంది, నా కుడికి చెయ్యి ఏం చేస్తుంది? ఆయన చెప్తున్నారు, తిరుహృదయ ప్రభు నా కుడి చెయ్యి నిన్ను పిలుస్తుంది, నా ఎడం చెయ్యి హృదయాన్ని చూపిస్తుంది, కాబట్టి నీకు ఎక్కడ స్థలం లేకపోతే నా హృదయంలో స్థానం ఉంది, కామ్ అని స్వీకరించి తన హృదయంలో అతన్ని పెట్టుకున్నారట. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి ఈనాడు యేసు తిరుహృదయ యొక్క భక్తి నీకేం చేస్తుందంటే ఆయన హృదయమే తెరిచి నీకు ఒక స్థానాన్ని ఇస్తుంది. ఆయన హృదయం ఒక ప్రశాంతమైనటువంటి హృదయం. ఈ లోకంలో ఉండేటువంటి ఎటువంటి ఇబ్బందులకు కానీ, కలతలకు కానీ, కన్నీళ్ళు కానీ లేకుండా ఉండేటువంటి హృదయం ఏంటంటే ఆ యేసుప్రభు యొక్క హృదయం. నీవు ఆయన దగ్గర పాలు తాగొచ్చు, కడుపు నిండవచ్చు, సేద తీర్చవచ్చు, ప్రశాంతంగా ఉండేటువంటి హృదయం. అలాంటి హృదయంగా మనం కూడా కుటుంబాల్లో మారాలి, సమాజంలో మారాలి. ఒక తల్లిగా అటువంటి ప్రశాంతత హృదయాన్ని భర్తకివ్వు, అదేవిధంగా అటువంటి ప్రశాంతమైన హృదయాన్ని భార్యకి, ఇరుగు పొరుగు వారికి, తల్లిదండ్రులకి, బిడ్డలకి పంచివు. బిడ్డల్ని కూడా ప్రశాంతమైన హృదయాలతో జీవించేటువంటి కల్చర్, క్రమశిక్షణ నువ్వు అందించు. కాబట్టి ఆ దేవుని ప్రేమ నుంచి నేను నీకు శాంతిని తీసుకొచ్చినట్లే మీరు కూడా ఒక్కరికొకరు శాంతిని, సమాధానాన్ని అందించండి అని యేసు ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అటువంటి హృదయం ఎవరికైనా ఉందా అని పరిశీలించుకుంటే, ప్రియ సోదరి సోదరులారా, పునీత జాన్ మేరీ వియానీ అనేటువంటి ఒక గురువు ఉన్నారు, మేత్రాస్ అన్న గురువు. ఆయన మరణించారు, కానీ ఆయన శరీరం అంతా కూడా శిథిలమైంది, కానీ ఆయన హృదయం మాత్రం శిథిలం అవ్వలేదు. ఆయన హృదయం అలాగే సజీవంగా ఉందట. ప్రియ సోదరి సోదరులారా, ఆయన హృదయాన్ని ఒక బంగారు కలశంలో ప్రిజర్వ్ చేసి ప్రజలందరికీ చూడగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చేసి ఉన్నారు. కాబట్టి ఆ జాన్ మేరీ వియానీ గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఎల్లప్పుడూ దివ్య సప్రసాదం ముందు మోకరించి తదేకంగా ఆయన చూస్తూ ప్రార్థన చేసుకోవడమే. తద్వారా యేసు తిరుహృదయాన్ని మనందరం ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం? లార్డ్ మేక్ మై హార్ట్ లైక్ అంటు యు. నా హృదయాన్ని నీ హృదయక పోలికగా ఉండ చేయండి.
కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ జాన్ మేరీ వియానీ గారికి దేవుడు యేసుక్రీస్తు తన హృదయాన్ని పోలికినటువంటి ప్రశాంతతతో కూడినటువంటి హృదయాన్ని, ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని, విశ్వాసం కలిగిన హృదయాన్ని ఆయనకు కూడా దయచేశారు. ఆయన హృదయం శరీరం అంతా చెదిరిమైపోయింది, కానీ ఆయన హృదయం మాత్రం ఎక్కడా చెదరకుండా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే ఆయన హృదయానికి హత్తుకుని ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా సజీవులుగానే ఉంటారు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన హృదయానికి ఎప్పుడు కూడా దగ్గరగా సమీపముగా ఉంటారు. ఆయన ఎవరు? యోహాను. ఆయన మరణం ఎలా జరిగింది? అనేకమైన వేద హింసలు చేశారు, కానీ ఆయనకి మాత్రం ఏది కూడా మరణాన్ని కలిగించలేకపోయింది. కాబట్టి యేసు తిరుహృదయంలో ఏముందంటే అది ప్రశాంతతతో కూడినటువంటి హృదయం. తల్లి పాలు మాన్పించి ప్రశాంతంగా పడుకునేటువంటి ఒక స్థలం ఎక్కడుందంటే ఆ యేసుప్రభు యొక్క తిరుహృదయమే. నీలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సమస్యలో కానీ, నీ పరిసరాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి ఆ ప్రశాంతత అనుభవించు, ఇతరులకు అందించు. నువ్వు బాధపడినట్లుగా ఇతరుల్ని బాధపడకుండా చూడవలసినటువంటిది నీవు శాంతిని ఒకరికొకరికి అందించుకోండి అని యేసుప్రభు సెలవిస్తున్నారు. ఇటువంటి దీవులన్నీ కూడా మనం అందరం కూడా ఈ లోకానుసారంగా ఉండేటువంటి శాంతి కానీ, ఈ ప్రజలు చెప్తున్నటువంటి శాంతి కాకుండా మెస్సియానిక్ శాంతి, మెస్సియా శాంతి, ప్రశాంతమైనటువంటి హృదయం, ఆయన హృదయమే మనకు శాంతి. ఆయన హృదయం చెంతకొచ్చి ప్రశాంతత పొంది, దీవెనలు పొంది సజీవులుగా జీవించండి అని ఈనాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టి దీవెనలందరికీ కూడా కుమ్మరించమని ఆ తిరుహృదయ ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ, విచారణ గురువులకు, విచారణ ప్రజలకి అట్టి హృదయాన్నిచ్చి ఈ విచారణ అభివృద్ధి పరచమని ప్రార్థన చేసుకుందాం. అర్పణ గీతం. పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో చేరితి నీ తిరు సన్నిధి గైకొనుమాయి సుమాంజలి గైకొనుమాయి మా అంజలి. పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో చేరితి నీ తిరు సన్నిధి గైకొనుమాయి సుమాంజలి గైకొనుమాయి మా అంజలి. పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో కృషి ఫలమగురొట్టె ముగ్గను శ్రమ గురు తగు ద్రాక్షరసమును కృషి ఫలమగురొట్టె ముగ్గను శ్రమ గురు తగు ద్రాక్షరసమును జీవమసగు నీ రక్త దేహముగా జీవమసగు నీ రక్త దేహముగా మార్చుము నేడు ఈ యాగములో. పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో చేరితి నీ తిరు సన్నిధి గైకొనుమాయి సుమాంజలి గైకొనుమాయి మా అంజలి.
పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో కృషి ఫలమగురొచ్చే మొక్కను శ్రమ గురు తగు ద్రాక్షరసమును జీవమొసగుని రక్త దేహముగా జీవమొసగుని రక్త దేహముగా మార్చుము నేడు నీ యాగములో పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర దయామయుడు అయిన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేశాను. ఈటతో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవియే స్త్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరిచిన రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమే నీ ప్రస్తుతి చేయిచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండియున్నది. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా
హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రపు. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువాయప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మలియో జగద్గురువును బాల పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. కొత్తాను మగ్ధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు ఉరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు నేర్పిన విధముగా పరలోక తండ్రిని భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రభుని విందులో పాల్గొనిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పాట నంబరు 515. పాట నంబరు 515. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము.
నిజమేనులే విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. దయాహృతిని నేనే, నీతి పాలకుడనేనే. దయాహృతిని నేనే, నీతి పాలకుడనేనే. జీవేశ్వరుడను నేనే, జీవజలము నేనే. జీవేశ్వరుడను నేనే, జీవజలము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించి లోకొనుమా, విశ్వసించి లోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత్ ఇగ్నెన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసుడనైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు. నా ఎముకలన్నీ ఎంచినారని దేవరి వారి పేరిట పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరి వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు సుకృత తలంపులను నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి చేసువా దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ మహోత్సవానికి మనం సిద్ధపడుతూ ఈ త్రిదిన ప్రార్థనలో 2వ రోజున
తిరుహృదయం ప్రశాంత నిలయం. ప్రేమ దేవుడి నుండి వస్తుంది. ఆ ప్రేమ నుండి శాంతి, సమాధానం. అందరికీ శాంతి కావాలి, సమాధానం కావాలి. అందరూ భారాలు మోస్తున్నారు, బరువులు మోస్తున్నారు, టెన్షన్స్. రేపు ఏం జరుగుతుందో అని ఆందోళన. నా బాధ్యతలు నేను మొయ్యలేనేమో, కుటుంబాన్ని నడిపించలేనేమో, మానసికంగా శారీరకంగా నలిగిపోయి అలిసిపోయి విశ్రాంతి కోసం మనం లోకమంతా ఎదురు చూస్తుంది. ప్రభు చెప్తున్నాడు, భారము చేత అలసి సొలసి ఉన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అతని యొక్క హృదయము విశ్రామ స్థానము. మరి అదిగో ఆ తిరుహృదయంలో మనందరికీ, ఆ ప్రశాంత నిలయంలో మనందరికీ, మన కుటుంబాలకు, మన జీవితాలకు ఊరటను ఇచ్చేటువంటి ఆ స్థలంలోనికి మనందరినీ తీసుకోమని, అక్కడ స్థానం ఇవ్వమని మనం ప్రార్థన చేసుకుందాం. చక్కని ధ్యానాంశంతో ఈ యొక్క అనేకమైనటువంటి బైబిల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు, చక్కని ఉదాహరణలతో ఇమాన్యుయల్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆ జీవితంలో ప్రేమను వెతుక్కుంటూ, ఆదరణ వెతుక్కుంటూ, అనాథగా ఉన్నటువంటి వాడు వెతుకుతూ ఉన్నాడు. చివరికి ఆ యేసు తిరుహృదయంలో అతనికి ప్రశాంతి, శాంతి, సమాధానము, అక్కడ భద్రత అతనికి వచ్చిందని చక్కనైనటువంటి రీతిలో మనకు ఈ వాక్య పరిచర్య చేస్తూ పూజాబిని సమర్పించినటువంటి ప్రతిపాడు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కొత్తపల్లి చిన్నప్ప గారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కరతాళ ధ్వనులతో మన వందనాలు తెలియజేసుకుంటాం. మరి ఈ పూజా బలిలో మనకు అన్ని విధాలుగా సహకరించినటువంటి అసిసి ఫ్రాన్సిస్ వారి యూనిట్, అలాగే జోజప్ప గారి యూనిట్, కొండవారిపేట, వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలియజేసుకుందాం. మరి ఈ పూజలో మనతో పాటు మన కొరకు ప్రార్థించినటువంటి రాజు ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చివరి ఆశీర్వాదం అయిన తర్వాత చిన్నప్ప ఫాదర్ గారికి చిన్న సన్మానం, చిన్నప్ప ఫాదర్ గారు చిన్న సన్మానం చేస్తారు. చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మరి రేపటి దినం ఆదివారం రేపు ఉదయం పూజ ఉందా? ఇక్కడ ఉదయం పూజ లేదు, కానీ సాయంకాలం 6 గంటలకు జపమాల, అంటే 7 గంటలకల్లా వచ్చేస్తున్నారు. మాస్టర్ గారు ముందుకు వచ్చి జపమాల మైక్లో చెప్తున్నారు కాబట్టి ఊరంతా వినబడుతుంది. 6 గంటలకల్లా రేపు మన కొరకు పూజ సమర్పించి ప్రసంగం ఇవ్వడానికి వస్తున్నటువంటి వారు పాలటాయిన గురువు, గతంలో విచారణకర్తలుగా పనిచేసినటువంటి వై కిషోర్ బాబు ఫాదర్ గారు పాలకొల్లు నుంచి వస్తున్నారు. మనం రోడ్డు దాటి ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. పాలకొల్లు రేపు ఆదివారం పూజ చేసుకొని సాయంకాలం వస్తున్నారు. వారు గురుత్వ రజత జూబిలేరియన్ గురువుగా 25 సంవత్సరాలు దేవుని యొక్క సేవలో. మరి నిన్నటి దినాన పరంజ్యోతి ఫాదర్ గారు ఏ విధంగా సిల్వర్ జూబిలేరియనో ఈ ఫాదర్ గారు కూడా సిల్వర్ జూబిలీ చేసుకున్నారు. రేపు మనకి పూజా కార్యక్రమాల్లో పఠనాలు, అలాగే మిగిలినటువంటి పాటలు పాడడంలోను, అర్పణలు కానుకలు ప్రభు సన్నిధిలో అర్పించవలసినటువంటి ఒక వంతు నిర్మల మాత వీధి యూనిట్ వారు, అలాగే యేసు తిరుహృదయ యూనిట్, ఇందులోకి సీతంపేట వాళ్ళు కూడా అందులోకే వస్తారు. కాబట్టి ఈ నిర్మల మాత యూనిట్ వారును యేసు తిరుహృదయం వారు వస్తే సరిపోతుంది కదా రేపు. అవునా? రేపు ఆదివారం పూజ రేపు, అది మర్చిపోకండి. ఇక్కడ అందరూ సహకరించండి.
మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇంకా పండుగ చంద కానుకలు ఇంకా ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఈరోజు రేపట్లో పూజ అయిన తర్వాత కానీ రేపు కానీ మీరు పూర్తి చేసేయండి. ఇంకా ఐటమ్ స్పాన్సర్స్ చేయాలనుకున్నట్లయితే చాలా మనకు అవసరం, చాలా అవసరం. ఐటమ్ స్పాన్సర్స్ రూపంలో కానీ లేకపోతే మీ యొక్క ఉదారమైన ప్రేమ కానుకలను అందించమని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చివరి ఆశీర్వాద ప్రార్థనకు సిద్ధపడండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసులమగు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజావళి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సంవత్సరంలో అభిషేకము పొంది పెదబొడ్డేపల్లి అలాగే కాకినాడ పెదబొడ్డేపల్లి బొబ్బిలి విచారణలో సహాయ గురువుగా పనిచేసి ఆ తరువాత వెంగాపురం విచారణకర్తలుగా పనిచేసి ప్రస్తుతం గత 7 సంవత్సరాలుగా మన అమ్మమ్మ గారి ఊర్లో ఉంటూ మనల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటూ పూజ అవసరమైనప్పుడల్లా పరిగెత్తుకొని కాదు కారులో వస్తూ మన పూజను సమర్పించి మన కోసం ప్రార్థన చేస్తూ ప్రత్యేక విధంగా ఈరోజు పూజాబలిని సమర్పించి చక్కని వాక్య పరిచయం చేసినటువంటి ప్రియతమ గురువులు ప్రతిపాడు విచారణకర్తలు కొత్తపల్లి చిన్నప్ప గారిని సాదరంగా ఈ పీఠం ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ గారు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఫాదర్ గారు తొర్రేడు విచారణ వాస్తవ్యులు. తొర్రేడు ఎక్కడుంది? తొర్రోడు కాదు, తొర్రేడు. అది గతంలో గోదావరి విచారణ కింద ఉండేది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక విచారణగా ఏర్పడి అక్కడ లాన్సెలైట్ ఫాదర్స్ వారు చూసుకుంటున్నారు. మరి ఫాదర్ గారు పెదబొడ్డేపల్లి విద్యార్థే, పెదబొడ్డేపల్లి స్కూల్లో బోర్డింగ్లో చదువుకున్న వాళ్ళే. సరే, ఎంతమంది అక్కడ చదువుకున్నారు? పెదబొడ్డేపల్లి అంటే మా సొంత ఊరు ఆర్సిఎం స్కూల్లో ఆ బోర్డింగ్లో చదువుకున్నారు. ఫాదర్ గారు కూడా బోర్డింగ్లో చదువుకున్నారు. మరిజోజ్ ఫాదర్ గారు నిన్న వచ్చారు పూజకు వచ్చారు. మరిజోజ్ ఫాదర్ గారు, గంటేటి జార్జ్ ఫాదర్ గారు, రాయప్ప ఫాదర్ గారు, ఇంకా చాలామంది ఫాదర్లు ఉన్నారు. అది వాళ్ళ జోసెఫ్ ఫాదర్ గారు, వాళ్ళ తమ్ముడు రాయవరం కొప్పల ఏది ఇంటి పేరు కాకాడ, ఇద్దరు గురువులు. సో ఈ విధంగా అనేక మంది గురువులు. అక్కడ ఫాదర్ గారు నాకు 1 year సీనియర్ స్కూల్లో. మరి తర్వాత మైనస్ సెమినరీ. ఆ ఫాదర్ గారు యొక్క వొకేషన్ దైవపులు చాలా విచిత్రమైనటువంటి. 87లో
87లో 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేసి బీఎస్సీ చదివి బీఈడి చేసి ఉపాధ్యాయునిగా పనిచేసి అప్పుడు సెమినరీలో జాయిన్ అయ్యారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత. అంటే ఆ దైవ పిలుపు యొక్క ప్రేరణ, ఆ యొక్క విత్తనం పనిచేస్తుంది రహస్యంగా. ఆ ప్రభు యుక్త సమయంలో ప్రభు తన సేవకు పిలుచుకోవడం, మరి 2011 సంవత్సరంలో ఫాదర్ గారు అభిషేకం పొందడము, మరి చక్కనైనటువంటి ఆత్మీయ కాపరిగా, జ్ఞాన మార్గ చూపరిగా అనేక ఆత్మలకు ఫాదర్ గారిలో ఉన్నటువంటి నాకు నచ్చింది ఏంటంటే ద బెస్ట్ దేవునికి చేసేది, ఇచ్చేది పూజ అర్పణలో కానీ, కానుకల్లో కానీ, పూజ వస్త్రాల్లో కానీ ద బెస్ట్ ఇవ్వాలి, శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. అవే కాదు, భోజనాల దగ్గర కూడా శుచి శుభ్రత చక్కగా పాటిస్తారు. వేడిగా 3 సార్లు కడిగి 4 సార్లు కడిగి గ్లాసులు కానీ ఇలా ఆమె లేకపోతే అక్కడ పాత్రలు కానీ శుభ్రత అంటే ద బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఫాదర్ గారికి మా చిరు కానుకను, మా చిరు సన్మానాన్ని, చిన్న ఫాదర్ గారికి చిన్న సన్మానాన్ని అందుకోవాల్సిందిగా, ఎందుకంటే మనవరాలు ప్యారిష్ కదా మంది ఫాదర్ గారిని గౌరవిస్తూ మన ప్రసాద్ మాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులు ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఆగిపోయి చెప్పట్లే. కొండవారిపేట వారు కూడా సన్మానించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ముందుకు రావాల్సి కోరుతున్నాను. కానుక కూడా మాస్టర్ గారి కుటుంబం తరపున కానుకను కూడా ఇస్తున్నారు. దాన్ని స్వీకరించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఇప్పుడు కొండవారిపేట నుంచి ఆ సంఘస్థులు కూడా మా ఫాదర్ గారిని సన్మానించడానికి వస్తున్నారు. సాల్వ్ వేయండి ముందు. అడు తిరగండి. దండ వేసేమ్మా, దండ వేసేయి. సరిగ్గా ఇప్పుడు తీయండి కూడా, సరే కూడా. ఇప్పుడు మన విచారణ తరపున సిస్టర్స్ ప్లీజ్ కమ్. ఫాదర్ గారికి జ్ఞాపిక. సిస్టర్స్ ప్లీజ్ కమ్. ఇంకో సిస్టర్, చిన్న సిస్టర్ సిస్టర్స్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అప్పుడప్పుడు త్వరలోనే ఆ ఫాదర్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రతిష్టాత్మకంగా ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే అది నిర్మాణం పూర్తయి అప్పుడు మమ్మల్ని పిలుస్తారా? కంపల్సరీ. ఎందుకంటే మీరు పిలవపోయిన పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. అమ్మమ్మ గారి దగ్గరికి పిలవపోయిన వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. సో ప్రార్థన చేయండి. దేవాలయం సకాలంలోనే నిర్మాణం పూర్తయ్యడానికి
మన ప్రార్థనా సహాయము, ఆర్థిక సహాయం కూడా ఎవరైనా సౌహృదయంతో అమ్మమ్మ గారికి సాయం చేయాలనుకుంటే చేయొచ్చు. సో పవిత్రమైనటువంటి యేసు తిరుహృదయ పండక్కి నన్ను 2వ రోజున ఆహ్వానించినటువంటి మా ప్రీతమ రాజ్ కుమార్ ఫాదర్ గారికి, వైస్ రెక్టర్ గారుగా మమ్మల్ని ప్రేమతో చూసినటువంటి ఫాదర్ గారికి, అదేవిధంగా ఈనాడు నన్ను సన్మానం చేసినటువంటి అమ్మగారులు, కొండవారిపేట వారు, అదేవిధంగా ఫాదర్ ప్రసాద్ మాస్టర్ గారి యొక్క కుటుంబం, మీ అందరి ప్రేమ ఆప్యాయతలకు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమకు గాను వందనాలు తెలియచేస్తూ మీ అందరికి కూడా పండగ శుభాకాంక్షలు ముందుగా తెలియచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ ఉండండి, ఒక విషయం చెప్పాలి. చెప్పారు కాబట్టి ఫాదర్ చెప్పారు కాబట్టి, ఫాదర్ గారు హై స్కూల్లో నాకు 1 year సీనియర్. కానీ సెమినరీ ట్రైనింగ్కి వెళ్ళేటప్పటికి అప్పుడు నేను వైస్ రెక్టర్ అనమాట, ట్రైనింగ్ ఇచ్చాను ఫాదర్ గారికి. నా శిష్యుడు అయిపోయాడు, సీనియర్ స్టూడెంట్ అయిపోయాడు. అదనమాట మా వైస్ రెక్టర్ అంటారు, అందు గురించి అభిమానంతో. థ్యాంక్ యూ ఫాదర్.